ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే టైంలో 14 రకాల సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మనము ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయకపోతే మనకు హాల్ టికెట్ కూడా రావడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సర్టిఫికేట్స్ అనేది మనకు రెడీ అయితే చేసుకోండి. వీటికి సంబంధించిన డేట్ అనేది 13 మే నుండి అయితే స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. అప్పటి వరకు రెడీ చేసుకున్నారంటే ఆన్లైన్లో అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో విడుదలైన కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ సిలబస్ సంబంధించి అన్ని పోస్టులకు ఉపయోగపడే కోర్స్ అండి. 1 ఇయర్ వ్యాలిడిటీకి కేవలం 499 రూపీస్ మాత్రమే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అందిస్తున్నామండి. మీకు జాబ్ తెచ్చి పెట్టే విధంగా ఈ కోర్సులో ప్రతి ఒక్క సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 2022 నోటిఫికేషన్లో వచ్చిన ఏదైతే క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీకు ప్రతి ఒక్క బిట్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. వెంటనే మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది క్లారిటీ ఒకసారి మనం పరిశీలిస్తే, ద అప్లికెంట్ షల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారండి. ఫస్ట్ పాయింట్లోనే క్లారిటీగా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరూ అప్లై చేసే టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అవేమేమంటే మనకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్సు, క్యాస్ట్ సర్టిఫికేటు, ప్రతి ఒక్క డాక్యుమెంటు కూడా మనకు ఖచ్చితంగా ఒరిజినల్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో బీసీ అభ్యర్థులందరికీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే చాలు. ఓబీసీ అంటే బీసీ అభ్యర్థులు మాత్రం నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ బీసీ అభ్యర్థులు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే అటువంటి అభ్యర్థుల్ని ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్లో వేయడం జరుగుతుంది. వాళ్ళు ఓసీ ఏదైతే పోస్టులు అయితే ఉంటాయో ఓపెన్ కాంపిటీషన్ పోస్టులు వాటికి మాత్రమే అర్హులు అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఎలా ఇస్తారు అంటే, ఓసీ అభ్యర్థులు ఎవరైతే 8 లక్షల కన్నా వాళ్ళ ఫాదరు మదరు అలాగే ఫ్యామిలీ ఇన్కము 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అది గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఒరిజినల్ సర్టిఫికేటే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర లేకపోతే అప్లై అయితే చేసుకోండి, వెంటనే వస్తుంది, దాన్ని అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మీ రిలవెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే చాలా ముఖ్యమైనది స్టడీ సర్టిఫికేట్ అండి. స్టడీ సర్టిఫికేట్ అంటే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అనంతపూర్లో 10 పోస్టులు ఉన్నాయి. సో 10 పోస్టులకు సంబంధించి మీరు అర్హులు అవ్వాలి అంటే మనకు ఇందులో ఓపెన్ కాంపిటీషన్ లోకల్ అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి, బీసీలో లోకల్ అని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి ఉంటాయి. సో మనకు నాన్ లోకల్ ఏదైతే పోస్టులు ఉంటాయో అవి చాలా తక్కువ ఉంటాయండి. సో మనము నేను చిత్తూరు జిల్లా, నేను అనంతపూర్ జిల్లాకు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. బట్ అనంతపూర్ జిల్లాలో చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఏదైతే ఓపెన్ కాంపిటీషన్లో ఆ పోస్టులకు మాత్రమే మనము ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా మా జిల్లాకు సంబంధించి నేను అప్లై చేసుకోవాలి అంటే నా జిల్లా అని చెప్పి నేను ఎలా నిరూపించుకోవాలి అంటే, నేను ఏ జిల్లాలో అయితే 4 సంవత్సరాలు చదువుకొని ఉంటానో అది నా జిల్లా అవుతుంది. అక్కడుండే పోస్టులకు మాత్రమే నేను అర్హులు అయితే అవ్వడం జరుగుతుంది. సో అన్ని పోస్టులకు అర్హులు అవ్వాలంటే ఈ విధమైతే ఉంటుందండి. లేదు ఇతర జిల్లాలకు అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. బట్ ఓపెన్ కాంపిటీషన్లో ఉండే పోస్టులలో 20% పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్కి అనంతపూర్ జిల్లాలో 10 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి.
ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులలో 2 పోస్టులు మాత్రమే నాన్ లోకల్ వాళ్ళు కూడా అర్హులైతే అక్కడ లోకల్ అవుతారు, అలాగే నాన్ లోకల్ అవుతారు. సో మనము అలా కాకుండా మన జిల్లాలో లోకల్ అవ్వాలి అనుకుంటే 7th నుండి 10th క్లాస్ వరకు ఏదైనా సరే 4 ఇయర్స్ సంబంధించి 7th to 10th స్టడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. లేదు నా దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవు, ఆ స్కూల్స్ క్లోజ్ చేశారు, అటువంటి టైంలో ఏం చేయాలి అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే పెట్టచ్చండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే పెట్టచ్చు. బట్ మ్యాక్సిమం స్టడీ సర్టిఫికేట్స్కే ట్రై చేయండి. స్టడీ సర్టిఫికేట్స్ దొరకని సమయంలో మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్కి అయితే వెళ్ళండి. ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే ఓపెన్ స్కూల్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఓపెన్ స్కూల్స్లో చదివింటారు, వాళ్ళకు ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే చదివింటారో రెగ్యులర్గా వాళ్ళు మాత్రం స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. 4th నుండి 10th క్లాస్ వరకు అట్లీస్ట్ 4 ఇయర్స్కి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి. సో ఆ విధంగా చూసుకోండి, అప్పుడే మీరు ఆ డిస్టిక్కి లోకల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్ ద క్యాండిడేట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు ఆ జిల్లాకి నాన్ లోకల్ అయితే అవుతారు. అప్పుడు అక్కడ పోస్టులకి మీరు చాలా తక్కువ పోస్టులకి అర్హులు అవుతారు. చాలా తక్కువ కాంపిటీషన్ కూడా ఉండడం జరుగుతుంది మీరు ఆ పోస్టులకు ఎంపిక అవ్వడానికి. నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే తెలంగాణ నుండి 2nd జూన్ 2014 సమయంలో మైగ్రేట్ అయ్యారో సో అటువంటి క్యాండిడేట్స్ సో మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో దాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైనా ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ అప్లోడ్ చేయలేదు, ఏదైనా ఒక కారణాలతో అప్లోడ్ చేయలేదు, సో మిస్టేక్ అయింది, సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి పిలిచారు, అప్పుడైనా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది 100% రిజెక్ట్ చేయడం జరుగుతుంది, మీకు జాబ్ కూడా రావడం జరుగుతుంది. జాబ్ కూడా మీకు రాకుండా పోతుందండి. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకొని వాటిని అప్లోడ్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఆల్రెడీ కాంట్రాక్ట్లో, అవుట్సోర్సింగ్లో, డైలీ వేజెస్లో వర్క్ చేస్తున్నారో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు కండక్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో దాన్ని అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరు అభ్యర్థులు 10th క్వాలిఫికేషన్ పోస్టులు, 7th క్వాలిఫికేషన్ పోస్టులు అయితే ఉన్నాయో సో మీరు ఆఫీస్ సబార్డినేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్కి ఖచ్చితంగా టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన అభ్యర్థులు టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్ టు ఇంటర్ వరకు టీసీ మీరు 7th వరకు మాత్రమే చదివారు, 7th టీసీ సబ్మిట్ చేసినా కూడా మీరు ఎలిజిబులే. లేదు మీరు 10th వరకు చదివారు, 10th టీసీ ఉంది, ఒరిజినల్ ఉంది, ఓకే మీరు ఎలిజిబులే. లేదు మేము ఇంటర్ వరకు చదివాము, ఇంటర్ టీసీ ఉంది, అది సబ్మిట్ చేయొచ్చా అంటే ఇంటర్ వరకు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒకవేళ మీ దగ్గర ఇంటర్ సర్టిఫికేట్, ఇంటర్ టీసీ కూడా లేదు అంటే మాత్రం మీరు ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయో వాటికి ఇనెలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్కి క్వాలిఫికేషన్ మనకు మినిమం 7th, మ్యాక్సిమం 10th, మ్యాక్సిమం ఇంటర్. మ్యాక్సిమం ఇంటర్లో కూడా మీరు ఇంటర్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా మీరు అర్హులే అండి. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. సో ఇది నెక్స్ట్ వచ్చి మన ఏదైతే టీజీ అకాడమీ యాప్లో చాలా మంచి కోర్స్ మీకు అందుబాటులో తీసుకురావడం జరిగిందండి. సో కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ తెచ్చే విధంగా అందులో ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కోర్స్ అప్లోడ్ చేయడం జరిగింది, ఇంకా కూడా మంచి మంచి కంటెంట్ మీకు దాంట్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎటువంటి కోర్ట్ జాబ్ అప్డేట్ అయినా మన ఛానల్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాము. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.